ఆర్ నారాయణమూర్తి సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. ఎన్నో సమస్యలను ప్రతిబింబిస్తూ మనల్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఎర్ర సైన్యం, ఒరే రిక్షా, చీమల దండు ఇలా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని అద్దం పట్టేలా నిర్మిస్తారు ఆయన. ఫస్ట్ టైం ఒక పోలీస్ వేషంలో కానిస్టేబుల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులోనూ పెద్ద హీరోల సినిమాలు పోటీ పడుతున్న సంక్రాంతికే హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యగా ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఈ హెడ్ కానిస్టేబుల్ పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ: నల్లధనంపై ఒక నిజాయితీ గల హెడ్ కానిస్టేబుల్ చేసే పోరాటమే ఈ సినిమా. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, ఆర్ నారాయణమూర్తి. నీతి నిజాయితీ గల పోలీస్. ఎవరి దగ్గర లంచం తీసుకోడు, చాలా నీతిగా ఉంటాడు. వెంకట్రామయ్య అలా ఉండటం చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం నచ్చదు. అయినా సరే తను నమ్మిన సిద్ధాంతంతోనే నడుస్తుంటాడు. దీంతో తన సహచర ఉద్యోగులు వెంకట్రామయ్యపై ఒత్తిడి తెస్తారు. భార్య పద్మ, జయసుధ కూడా డబ్బు ఆశతో వెంకట్రామయ్యని లంచం తీసుకోమని ఒత్తిడి చేస్తుంది. అయినా సరే తను నిజాయితీగానే ఉంటానని అందరికీ స్ట్రాంగ్గా చెప్తాడు వెంకట్రామయ్య. ఈ నేపథ్యంలో వెంకట్రామయ్య ఒక అవినీతి కేసులో ఇరుక్కుంటాడు. ఈ విషయం బయటికి తెలిసి అతని భార్య వదిలి వెళ్ళిపోతుంది. తను ఒంటరిగా ఆ అవినీతి నుంచి బయటికి ఎలా వచ్చాడు, ఒక హెడ్ కానిస్టేబుల్ తన పోరాటం ఎలా చేశాడన్నదే మిగతా సినిమా. ప్లస్ పాయింట్స్: కథే సినిమాకి ప్లస్ పాయింట్. ఇలాంటి కథలు గతంలో వచ్చినా కూడా నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా దర్శకుడు కథని బాగా సిద్ధం చేసుకున్నాడు. ఇక ఆర్ నారాయణమూర్తి యాక్టింగ్ సినిమాకే హైలైట్. గత సినిమాల కంటే కూడా చాలా భిన్నంగా నటించారు ఆయన. హెడ్ కానిస్టేబుల్గా మంచి హావభావాలు పలికించాడు. అక్కడక్కడ కొంత ఎమోషన్ ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది. ఇక జయసుధ లాంటి నటి ఆర్ నారాయణమూర్తి సరసన నటించడం అనేది కొత్తగా, చూసేందుకు ఫ్రెష్గా ఉంది. మంచి యాక్టింగ్ స్కిల్స్ని ప్రదర్శించింది. ఫస్ట్ హాఫ్ సినిమా కథలో త్వరగా లీనమైపోతాం. ఒక కానిస్టేబుల్ నిజాయితీ, ఎదుర్కొనే సమస్యలను చక్కగా చూపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ సినిమా చాలా స్పీడ్గా ఉంటుంది. తొలి సగభాగం కథంతా కూడా సహజంగా మన చుట్టూ మనుషుల్ని చూసినట్టుగా ఉంటుంది. సినిమాలో వందే మాతరం శ్రీనివాస్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫోటోగ్రఫీ కూడా సినిమాకి మంచి ప్లస్ అయింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ అంత స్పీడుగా, ఆసక్తిగా, సెకండ్ హాఫ్ లేదు. నల్లధనంపై పోరాటం చేయాలనుకుని హోంమంత్రి భార్య ముఖ్యమంత్రిని చేయడం మళ్లీ పొలిటికల్ వైపు మళ్ళింది. దీంతో ప్రేక్షకులు ఆసక్తిని కనపరచలేకపోయారు. ఇక వందే మాతరం శ్రీనివాస్ తన ట్రేడ్ మార్క్ పాటలను అందించలేకపోయాడు. మ్యూజిక్లో పస బాగా తగ్గింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కూడా ఎమోషనల్ సాంగ్స్ మిస్ అయ్యాడు. ఇక డైరెక్టర్ ఇలాంటి కథల్ని చాలా ఆసక్తిగా చెప్తే బాగుంటుంది. వాస్తవానికి దగ్గరగా తీయాలి. ఫస్ట్ హాఫ్లో సీన్స్ కొన్ని అలాగే ఉంటాయి. సేమ్ అలాగే సెకండ్ హాఫ్ తీసుంటే బాగా సూపర్బ్గా ఉండేది. సెకండ్ హాఫ్ సీన్స్పై గ్రిప్ తగ్గింది. ఇక సినిమాలో పదునైన సంభాషణలు లేవు. గతంలో ఆర్ నారాయణమూర్తి సినిమాలో డైలాగులు తూటాల్లా పేలేవి. కానీ ఈ సినిమాలో అది మిస్ చేశాడు. విశ్లేషణ: చిన్న బడ్జెట్ సినిమాలను ఎంకరేజ్ చేయాలని ఆర్ నారాయణమూర్తి గట్టిగా స్టేజ్ పైన చెప్పినట్లుగా ఇలాంటి సినిమాలకు కావలసిన థియేటర్స్ని ఇస్తే బాగుంటుంది. కానీ సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు ఆ సినిమాల కలెక్షన్స్ తగ్గినప్పుడు లేదా కొన్ని రోజుల గ్యాప్లో విడుదల చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. పండగ పూట ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారు ఇలాంటి సినిమాలకి చాలా తక్కువగా వెళ్తారు. దీంతో థియేటర్స్ ఖాళీగా ఉంటాయి. ఆర్ నారాయణమూర్తి మునుపటి సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నటన పరంగా కూడా ఆయన కొత్త రకం గెటప్లో కనిపించడంతో ఫ్రెష్ ఫీల్ వస్తుంది. కాబట్టి ఈ సినిమాని ఒక్కసారి ధైర్యంగా చూడొచ్చు. రేటింగ్ 1.5/5. Like and subscribe Eagle Media Works.